सच पर रखता हूँ. I love our MLA sir Anandrao ji. Thank you so much. Me, Sonia Gandhi hoo. Our really thank you so much Anandrao garu. Our beta Rahul Gandhi, upcoming Prime Minister, and thank you so much. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే అన్న, నమస్తే నమస్తే నమస్తే. ఈ రోజు మీ అందరిని చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా ఉందని చెప్తా ఉన్నాను. ఈ రోజు మీరందరి ప్రేమదేవి. ఏం మాట్లాడుతున్నావా? కూర్చో. నేను మాట్లాడుతూ మధ్యలో మాట్లాడుతావా? ఈరోజు చూస్తే చాలా సంతోషంగా ఉంది. అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మొరట కదా కూర్చో. పెద్ద పుడింగువా. అరే బాబు, చాలా సంతోషంగా ఉందిరా బాబు. అందరు కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు కూడా విధంగా ముందుకెళ్ళాలని మనసు నేను ముందే చెప్తాను తమ్ముళ్ళు. నేను యానంలో చూస్తున్నాను. ఆ రకంగా మీ అందరూ కూడా అదే విధంగా ముందుకెళ్ళాలి. ఆనందరావు గారు గట్టిగా చెప్పలు కొట్టాలి తమ్ముళ్ళు. ఆ విధంగా ఏందా లొల్లి ఏదినావు రాహుల్ పెద్ద ఇది మాట్లాడుతున్నాను. ఆడవాళ్ళ మోపైన ఇలా అయితే బంగారు తెలంగాణ. అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ విధంగా ముందుకు పోవాలి. తమ్ముడు అన్న వచ్చాడు, అన్న ఉన్నాడు, ఈరోజు ఈ ప్రాంతంలో ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న బాగున్నారా? పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. నేను పాదాల మీద నడుస్తూ యాత్ర చేశాను. అందరికీ అన్న సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. చూశాను కదా, అసలుకి ఈ బీచ్ కి పేరు పెట్టిందే నేను. అవునా కదా ఎమ్మెల్యే గారు? నా దగ్గరికి వచ్చాడు తమ్ముడు బ్లెస్సింగ్స్ కి. ఇప్పుడు నోట్ తమ్మి అక్క దేశాలు తిరిగాను ఎన్నో. నా తెలుగు ఇంటి ఆడపడుచులకు నా అన్న తమ్ములకు విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా నిజంగా మీ అందరూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా మీరు సంతోషంగా ఉత్సాహంగా ముందుకు భగవంతుని నిజంగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మహేష్ బాబు అభిమానులకు ప్రతి ఒక్కరు కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరు కూడా ఇదే విధంగా సంతోషం. జనకి నా ఏంట్రా గగులు శుభులు అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓహో ఏంటో చాలా సంతోషంగా నువ్వు చూస్తుంటే ఈ సోప్ కూడా సమ్మదంటే బాగుంటుందన్నా. అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏంటంటావు ఏమంటే జాసిని దసరాల కొట్టు ఎస్పీ డొక్కలో కొట్టి టిక్కీలెట్ మనసన్నాక కాసంత కళాపోసం ఉండాలి. ఏమంటావా సెక్రటరీ? అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు వదిలేసి ఏంటి బాబా అన్నా? అయ్యి బాబాయ్ చచ్చిపోతా. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్ అయ్యా ఒరే నువ్వు మాట్లాడేది తెలుగా తమిళవా మలయాళమా? నీకు దండం పెడతాను రా. ఒరే నీకు దండం పెడతాను వదిలేరా బాబు. అరే ఏంటా నిజం చూస్తున్నా ఏంట్రా? ప్రీతి 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 ప్రీతి. అరే నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎట్లా ఉంటుంది తెలుసారా? నా మూత్రం నా మీదే కోసుకున్నట్టు ఉంటుంది. అరే నేను చెప్తున్నా అన్న మా నా వల్ల ఇబ్బంది అనిపిస్తే చెప్పమ్మ ఏడకెళ్ళి వెళ్ళిపోతా. అన్న అందరికీ నమస్కారం అన్న. అన్న నల్ల పాలు నల్ల తాచడక్క అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న అందరు కూడా హ్యాపీగా ఉండాలి. బాగున్నారన్నా? ఈ బాలిక బాబులు బాలిక కాదు, ఈ బాలిక దేవ కన్య. అందరూ కూడా సంతోషంగా ఉండాలి. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఓడిపించి పుల్లన్న ఓడిపించి చెక్కన్న. నేను ముందే చెప్పాడు వాడు వెళ్ళిపోతాడని. అబ్బో జాంబా కుయ్యో అబ్బా లల్లులు వచ్చేసావా జాంబా? హై బాబా ఇదిగో మాలుగలదో మీ అందరు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదిగో అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడమే కదా. అందరు కూడా తిన్నారు కదా. అయ్యి బాబాయ్ వచ్చేసావేంటి? ఏమనుకుంటున్నావు? ఏంది తనవులంటే ఇకసగలుగా కనబడుతున్నారు ఏంది? అబ్బా మీ ఇంట్లో బల్లి ఉందా? బల్లి ఆడతామా కదా? అది గోడ మీద ఉందా? అన్న ఉంటానన్నా. అబ్బా వచ్చేసావా? అబ్బా ఎంఎస్ నోవైనా ఎం అంటే మందు ఎస్ అంటే మటుకు నేను కొట్టేసుకుంటే నన్ను రెచ్చగొడతారు. అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు కూడా హ్యాపీగా ఉండాలన్నా. వచ్చేమంతా సెటప్ ఏటే అంటున్నావా? ఏంటి సంక్రాంతి శుభాకాంక్షలు కోడి పందాలకు వెళ్ళాలి. డబ్బులు ఇవే ప్యాక్ ఆడతానా? చెరుకు తాటలో చట్టడ బియ్యం లగెత్త కొడితే లడ్డండా బావా. నువ్వు రాముడు అయితే నేను రామదాసును బావా. చింత అంటే తత్త, తత్త అంటే లాఠీతో టోటల్గా
అచ్చటిచ్చర బాబాయ్ బాబాయ్ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు బాబా ఉంటాను బాబా. ఏమిరా పట్ట పగలు ఇట్ట మధ్యాహ్నం దున్నపతికి పాలు విదిగుతున్నావా చిన్నబోదా మా నాయన సిటిగండం అనే గబుడా కొడుకు సిటి కింద గండం అని చెప్పుకుండా పోయినాడే. అల్లుడు గారు మీ అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు కూడా వచ్చేటప్పుడు అందరూ హ్యాపీగా ఉండాలి. మా ఎమ్మెల్యే గారికి నాన్న మరంతే ఎందుకో ఏమిటి ఎలా నాన్న అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఉన్నాయి. ఎవరే నువ్వు గ్రామ తర్వాత గప్పలాగా ఉన్నావో అక్క వచ్చేసావా ఊరికినక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసా అమ్మతో వచ్చేస్తావా ఒరే చూసిరా ప్రవీణ ఇది గులాబీ జామ గడక లాడి చేస్తుంది అప్ప రేసుకుడు ఎవడే నేను బుద్ధ చెప్ప ఎవడే అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజా ఐ లవ్ యూ ఎమ్మెల్యే గారు ఐ లవ్ యూ అంటే మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి మళ్ళీ గెలవాలి అడు కోరుకుంటా రాజా ఐ లవ్ యూ. ఏమండి సావిత్రి గారు తరతరాల నుంచి మా మగజాతిని తొక్కేస్తున్నారని మా కరివేపాకు ఏమండి ఇరుగు పొరుగు వారు అనుకున్నాక మాట్లాడుకుంటే తప్పే ఉందండి నా జీలకర్ర బెల్లం. ఏమండి నేను కనుక సంక్రాంతి శుభాకాంక్షలు వెళ్తే వాట్ ఆర్ యు టాకింగ్ సో మచ్ దిస్ ఇస్ ఆసమ్ అప్పే ఐ లవ్ యు సో మచ్ డార్లింగ్ అందరు కూడా విష్ యు హ్యాపీ సంక్రాంతి నేను మీ ఆసమ్ అప్పే మా వచ్చేస్తాం అప్ప. నాకు కొంచెం తెలుగు వచ్చు నాకు జీవిత నేర్పిస్తుంది నేను కొంచెంగా చేస్తాను అందరూ కూడా సంక్రాంతి ఏమంటారు అదే జీవిత సంక్రాంతి ఏడకొండలకు అన్నమయ్య శ్రీరాముడికి హనుమంతుడు శివయ్యకి భక్తుల పవర్ స్టార్ కి పవన్ కళ్యాణ్ పండ్ల గణేష్ అని చెప్తా ఉన్నాను. ఎయిర్పోర్ట్ కి వచ్చాడు బాబు అందరూ మన అర్థం ఎక్కడ ఉంటాయి ఆ మాత్రం ఎక్కడెక్కడో కదా మొత్తం తప్పించుకుని ఉంటుంది. అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిసేసి అందరు కూడా హ్యాపీగా ఉండాలి అందరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ మాదిరి మరా అనిత వచ్చావా ఇక్కడ ఉన్నాడే రవి వాడనమ్మ పొద్దున్న 5ంటికి ఇంటర్వ్యూ వెళ్ళాలి దయచేసి. ఎవరెవరు వచ్చారో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఎవరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా పోతుంది. రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యే డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్. అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలి. ఒరే రాఘవ నీ భయంతో నన్ను చంపేస్తున్నా రాఘవ. ఏమండి వచ్చేటప్పుడు మల్లెపూలు అలవా తీసుకురండి. అయ్యి బాబాయ్ నాకు సిగ్గు పిన్నే ఏరా మీద వెళ్ళిపోమండానికి ఆ దేశం ఇక్కడ పుట్టాం ఇక్కడ పెరిగాం ఇక్కడ చచ్చిపోతాం సరే మీరెవరండి వెళ్ళిపోమడానికి మీద ఈ దేశం సార్ నేను మోనార్కనే నన్ను ఎవరు మోసనో చేశారు మనిషి అంటారు సంతోషంగా ఉన్నా. ఎరా యుద్ధం కూడా ఆ తర్వాత పెద్ద నువ్వేంటారు మీరు ఇట్టి దాడి చేస్తూనే ఉంటాం. మీరేంటో మీ విధానాలంటే మేము మారం భజన ప్రతివాడు భజన చేసుకుంటూ కమ్ముకుంటున్న కారు చీకటి నేను మింగేసని వెర్ర వెగుతున్నారా భైరవా. ఓడిపోయిన నీ ప్రేమని గెలవడానికి మళ్ళీ పుడతావురా భైరవా మళ్ళీ ఏం మాన్సే ఒక్కసారి ఓసే అరుంధతి నన్ను చంపి ఈ సమాధిలో కొల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలే వదల ఆడదానికి ప్రాణం కన్నా మానం గొప్పది కదా. అబ్బా అరుంధతి రామరా ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. టెన్షన్ అమ్మా టెన్షన్ ఏమయ్యా గల్లీలో తిరిగేసి నీలా కూడా అనుకున్నావా నా రొట్టే సపరేట్ అరిస్తే కరుస్తా అరుస్తా విలామంటూ వస్తా పుష్టి మెనుగడు తప్పుంటే మామూలుగా ఉంటుందా. అయ్యో నిజంగా మీ అందరు చూస్తుంటే మీరు చూపిస్తే అభిమానం మీరు చూపిస్తే ఆ ప్రోత్సాహం నిజంగా ఎన్నో సినిమాలు చేయాలనుంది. అదే విధంగా అదే ప్రోత్సాహం ఎల్లప్పుడూ బాగా ఫ్యామిలీ హరే హర దేవ శంభో శంకర ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని మ్యాచ్ రాస్ ప్రెజెంట్స్ అన్స్టాపబుల్ సీజన్ 4లో మీ అందరినీ తప్పకుండా అల్లరిస్తూ ముందుకు వెళతానని నేను మీ నాగార్జున బిగ్ బాస్ సీజన్లో మీ అందరు బాగా అలరించాను అండ్ ఇంకా ఎన్నో సీజన్తో మీ అందరు నవ్విస్తాను. మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజం ఈ రోజు వస్తువులకి నాకు ఆనంద ప్రజలంటే వ్యక్తిగతంగా నాకు ఇష్టం. ఆనందరావు గారు అంటే నాకు వ్యక్తిగత ఇష్టం. ఆయన పరిపాలన అంటే ఇంకా ఇంకా
ఇష్టం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోబో నన్ను అతిగా ఆవేశపడే ఆడది అతిగా ఆశపడే మగాడు పైకి వచ్చినట్టు చరిత్ర లేదు జోజేపి అమ్మ తెలుసుకో నేను ఏదైతే చెప్తానో అదే జరుగుతుంది తెలుసుగా నా దారి ఏంటే కమిషనర్ కూతురు మొబైల్ రారా కమిషనర్ కూతురు పెళ్లి కావా ఏంటే ఆ స్థాయిలో చంటే లోక మామూలుగా లేదా నాతో పెట్టుకుంటే మాట్లాడిపోతాను ఏమంటే ప్రెసిడెంట్ గారండి నేను మీ సిట్టు బాబునండి మీరు ఇచ్చిన డబ్బు మూట ఆ పెరట్లోనే పెట్టేసినండి మీరేంటండి మా అన్న గొంతు మీద కత్తెట్టుకున్నాడు అలా ఉంటుంది నరేంద్ర భూపతి గారు ప్రెసిడెంట్ గారు తిందామని చూస్తే నీకెంత నాకెంత లైఫ్లో గోలంటూ పెట్టుకోండి నీకన్నా తోపేవాళ్ళు అనుకున్నది సాధించేయండి చేయాలనుకున్న ముందుకెళ్ళండి బటే బాయ్ అయిపోయి మాండే సిగరెట్లని దూరా ఎప్పుడు నవ్వా పేపర్లో చూసుకోవడం గుర్తెలా ఉంటుంది సార్ రై నా సాగి చూద్దావా అయిపోయి వాట్సాప్ మారాడే గాయస్ అండ్ మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అండ్ అలా ఎమ్మెల్యే గారికి నా హృదయపరమంటే ధన్యవాదాలు తెలియజేస్తాం అండ్ థ్యాంక్ యూ సో మచ్. నీ విశ్వాసం చూస్తుంటే ఎప్పటికప్పుడు మత్తిపోతూనే ఉంటుంది కట్టు నాకు తెలుసు నన్ను చంపాలన్న కసి నీ కళ్ళల్లో దాగుందని ఎలా కట్టప్ప అయితే చంపు విడుదల చేయి. హాయ్ అండి నేనండి ఉప్పల్ పాలండి ఇక్కడ యానం బీచ్కి వచ్చారండి చాలా బాగున్నారండి అందరు కూడా చాలా కసిగా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ ఒక్కొక్కరిది కూడా నేను చాలా బాగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్. ఏమండి ఈరోజు ఆటగాళ్ళంటే మా కాదు ఈరోజు చూస్తున్నాను ఇదిగోండి అందరూ చదువుకోండి అంటే చదువుకోకుండా బీచ్లు అంటూ మంది అంటూ తాగుతున్నారు మీ తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు నేను చాలా సంకల్పం ఎగిరితంతం యొక్క ఎవరు రాట ఉండి కరిగిన బంగారు కరిగిన మనసు కరగదమ్మ ఉండి లెక్కల చెప్పాలంటే ఎవడన్నా సో ఏంటి హాయ్ ఈ రోజు నేను యానం బీచ్ దగ్గరికి వచ్చాను ఒక పేదవాడు ఎంతో కష్టాల్లో ఉంటే మనం హెల్ప్ చేయాలనుకుని వచ్చాం ఎందుకంటే ఆ కష్టాన్ని నేను చూశాను కదా ఎలాగైనా సరే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలని నేను ముందుకు వచ్చాను ఈ వీడియోలో. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ప్రతి సంక్రాంతిలో వస్తూనే ఉంటుంది కానీ లైఫ్లో మీకు నచ్చినట్టుగా మీరు బతికినప్పుడు మీరు బతికి వేస్తాం కాబట్టి మీకు నచ్చినట్టు మీరు బతుకు ఎందుకంటే సో అంత నా ఇష్టం నా పాయింట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగా